Good morning, everyone. Welcome to the finite element class, methods class. So, in the last class, we have discussed about a few steps involved in discretization. అంటే discretization అనే ప్రాసెస్లో మనకున్న అంటే ఎలాంటి పారామీటర్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి, అలాంటి పారామీటర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనే దానికి ఈ రోజు కూడా కంటిన్యూషన్ అండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద సెషన్. ఓకే, let us start with the next topic, that is in discretization lo next size of the elements అండి. ఓకే, మనం ఇందులో నెక్స్ట్ ఇప్పుడు వరకు కన్సిడర్ చేసిన పారామీటర్స్ లో నెక్స్ట్ వన్ సైజ్ ఆఫ్ ద ఎలిమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, if it is a known parameter, we will disassemble, or we will consider into an attachment or an assembly of a few elements. Okay, అంటే ఇప్పుడు కన్సిడర్ చేయండి, ఇది ఒక రెక్టాంగులర్ బాక్స్ అనుకోండి, లేకపోతే రెక్టాంగులర్ బీమ్ అనుకోండి. సో దీన్ని ఎలా మనం కన్సిడర్ చేయాలి అంటే సైజ్ ఆఫ్ ద ఎలిమెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. The size of the element influences the convergence of the solution directly, and hence it has be chosen with care. If the size of the element is small, the final solution is expected to be more accurate. However, we have to remember that the use of the smaller size will also mean more computational time. Sometimes we have to use elements of different sizes in same body. For example, in case of stress analysis, the beam as shown here, the size of all elements can be approximately same. అంటే ఏంటంటే ఇందులో మనం చూసుకోవాల్సింది, ఇది ఒక రెక్టాంగులర్ బీమ్ అనుకోండి. సో ఈ రెక్టాంగులర్ బీమ్ లో అనే దానికి మనం ఒరిజినల్ అంటే ఇది ఒరిజినల్ గా ఒక బీమ్ అండి, మనం కన్సిడర్ చేసేది ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనుకున్నాం. సో ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ లో ఫైనైట్ ఎలిమెంట్ ఐడియలైజేషన్ లో ఏం జరుగుతుంది అంటే నథింగ్ బట్ దీన్ని ఎన్ని పార్ట్స్ గా మనం డివైడ్ చేసుకుంటాం. ఓకే, అంటే ఏంటంటే వాట్ ఎవర్ ద known parameter you are considering is an important thing with respect to the size. So that is the most important thing, the size of the element. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ మనం ఒక రెక్టాంగులర్ బీమ్ కన్సిడర్ చేసుకున్నాం. ఆ రెక్టాంగులర్ బీమ్ ని ఎన్ని విధాలా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, అంటే డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద ఎలిమెంట్ యు ఆర్ కన్సిడరింగ్ యాజ్ ఇన్ ఏ డిఫరెంట్ ఫ్రేమ్స్, or else you can consider in a different manner, like considering four poles resting here. అంటే ఏంటంటే ఇక్కడ మనం కన్సిడరేషన్ ఆఫ్ ఎలిమెంట్ షేప్ అనేది ఎంత ముఖ్యమైనది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో అది నేను చెప్పాలనుకున్న పాయింట్. అంటే ఏంటంటే దీన్ని ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే ఒక హాలో బీమ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, ఒక సాలిడ్ బీమ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా ఒక 4 సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ కింద కన్సిడర్ చేసుకో, అంటే డిఫరెంట్ పారామీటర్ అంటే మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు ఐడియలైజేషన్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ అండి. ఓకే, however in the case of stress analysis, the plate with a hole, ఇదిగోండి ఇక్కడ మనం చూసినప్పుడు the elements of different size have to be used. Okay, the size of the elements has to vary near the hole compared to the far away. In general, whenever the steep gradient of the field variable are expected, we have to use a finer mesh. Okay, and in those regions, another characteristics relates to the size of the element that affects the finite element solutions is the aspect ratio of the element. Okay, the aspect ratio describes the shape of the element in the assemblage of the elements. For two-dimensional element, the aspect ratio is taken as the largest portion of the element to the smallest portion, okay, dimension, and the element and aspect ratio nearly unity generally yield best result. అంటే ఏంటంటే ఇక్కడ మనం కన్సిడర్ చేస్తే ఇది దాని ఒరిజినల్ డయాగ్రామ్. అంటే నథింగ్ బట్ ఒక ఫ్లాట్ ప్లేట్ కన్సిడర్ చేసుకోండి, ఒక ప్లేట్ కన్సిడర్ చేసుకొని దానికి ఒక సెంట్రల్ హోల్ ఉంది, దీనికి స్ట్రెస్ అనాలిసిస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, సో దీని స్ట్రెస్ అనాలిసిస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు when if it is a free body we are having మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని సెంట్రల్ లోడ్ అప్లై చేస్తున్నాం అనుకుందాం దీన్ని డ్రిల్ చేసేటప్పుడు. సో ఎలాంటి పారామీటర్స్ దగ్గర ఇది రియాక్ట్ అవుతుంది అంటే when it is
a free body, the two ends will react. Okay, అంటే two ends ఇట్లాగే ఉంటుందా అంటే ఇటు కూడా ఉండొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే displacement at rate of change of its original length అంటే deformation of length will always be there. ఓకే, సో దాన్ని మనం ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాము అంటే ఇన్ ఎక్స్ డైరెక్షన్ వన్ డైరెక్షన్ కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏంటి, ఇక్కడ మీరు కనుక ఐడియలైజేషన్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ ఏంటి ట్రయాంగిల్స్ అంటే నేను ట్రయాంగులర్ ఫామ్ లో తీసుకున్నాను. ఇక్కడ ఒక నోడ్ పారామీటర్ అనేది నేను ట్రయాంగులర్ ఫామ్ లో తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి ఇది ఒక డిజైన్ లా ఉంది అంటే నథింగ్ బట్ ఇక్కడ లోడ్ అంటే స్ట్రెస్ ఆన్ దట్ ఏరియా ఈజ్ మోర్. సో ఆబ్వియస్లీ ద రేట్ ఆఫ్ యాక్షన్ of stress with respect to unit area will be more, right? ఇప్పుడు ఇక్కడ డ్రిల్ చేస్తున్నప్పుడు యూ కెన్ సీ హియర్, ఇక్కడ డ్రిల్ చేస్తున్నప్పుడు మనకి ఇంపాక్ట్ అనేది ఈ సరౌండింగ్ ఏరియాస్ లోని ఈ క్లస్టర్ లోనే జరుగుతుంది కానీ ఇక్కడెక్కడో బయట ఉన్నదాన్ని జరుగుతుంది అంతేనా. ఇప్పుడు ఇదొక రెక్టాంగులర్ ప్లేట్ అనుకుంటున్నాను, దీని మీద ఒక డ్రిల్ అప్లై చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ ఎ థిన్ ప్లేట్ వాట్ హ్యాపెన్స్, ఇట్ విల్ బెండ్ స్లైట్లీ, రైట్? ఇదొక థిన్ ప్లేట్ అనుకోండి, దీని మీద నేను ఒక లోడ్ అప్లై చేసినప్పుడు బెండ్ అవుతుంది. బెండ్ ఎక్కడ అవుతుంది? ఎడ్జెస్ లో అవుతుంది, మిడిల్ లో అవుతుంది, ఎందుకంటే నేను లోడ్ అప్లై చేస్తున్నాను. సిమిలర్లీ దీని ఒక డ్రిల్ చేసినప్పుడు ఏమవుతుంది, దీన్ని సర్కంఫరెన్షియల్ ఏరియా, the rate of circumferential area only will affect either than the ends of that area. That is why that circumferential area is denoted with the closest form of triangular parameters or the nodal areas. అంటే ఏంటంటే ఈ క్లోజెస్ట్ పార్ట్ ని మనం దగ్గరగా ఉండే ఒక ట్రయాంగులర్ పారామీటర్ తో రిప్రజెంట్ చేస్తాం. అలా రిప్రజెంట్ చేయడం వలన అక్కడ ఎక్కువ స్ట్రెస్ ఏర్పడుతుంది అని మనం తెలియజేస్తాం. ఇది మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్న పాయింట్. క్లియర్? మీరు ఆన్సిస్ ల్యాబ్ లో అంటే మీకు ఈ 4-1 లో ఆన్సిస్ ల్యాబ్ వస్తుందండి. ఈ ఆన్సిస్ ల్యాబ్ ఆర్ మ్యాట్ ల్యాబ్ ఆర్ అంటే ఇక్కడ మీకున్నా లేకపోయినా, ఇక్కడ మీరు చేసినా చేయకపోయినా, కాలేజ్కి వచ్చినా రాకపోయినా మీరు నేర్చుకోవాల్సిన ప్రైమరీ సాఫ్ట్వేర్ అనేది ఆన్సిస్ అండి. ఓకే, ఈ ఆన్సిస్ లో మనం ఒక మెష్ అప్లై చేసినప్పుడు ఒక లోడెడ్ పారామీటర్ కి మనకు వచ్చే గ్రాఫ్ ఇదండి. అంటే ఇది ఎందుకని మీకు చెప్తున్నాను అంటే యు ఆర్ హ్యావింగ్ ఏ సినారియో ఆఫ్ లెర్నింగ్ ఇన్ దిస్ ఏజ్. అంటే మీకు ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ఆర్ ఒక సినారియో ఉంది, మీకు ఒక సాఫ్ట్వేర్ నేర్పిస్తారు. సో ఆ ల్యాబ్ లో ఇది మీరు నేర్చుకుంటారు. ఇన్ కేస్ నేర్చుకోలేకపోతే మీరు నేర్చుకోండి, ఎందుకంటే ఓపెన్ ప్లాట్ఫామ్ లో చాలా టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. దీన్ని మీకు అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇఫ్ యు ఆర్ రియర్లీ గోయింగ్ టు బి ఎ మెకానికల్ డిజైనర్ ఆర్ మెకానికల్ ఇంజనీర్ ఆఫ్ డిజైన్, దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు బి లర్న్డ్, దట్స్ ఇట్. ఓకే, మీరు ఇవి నేర్చుకోక తప్పదు, ఇవి నేర్చుకోవాలి. సో అందుకనే నేను ఎందుకని ఇది చెప్తున్నా అంటే ఒక ఆన్సిస్ సిమ్యులేషన్ ల్యాబ్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఒక స్పెసిమెన్ ఇచ్చి దీని లోడ్ క్యాలిక్యులేట్, స్ట్రెస్, స్ట్రెయిన్, డిస్ప్లేస్మెంట్, చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ లేదా డిఫ్లెక్షన్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు మీరు అప్లై చేసిన ఫస్ట్ థింగ్ మెష్ అప్లికేషన్ కమాండ్ ఇచ్చినప్పుడు మీకు ఫామ్ అయ్యే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ డయాగ్రామ్ ఇదేనండి. ఓకే, సో అందుకని ఈ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విత్ రిలేటివ్ టు ద డిజైన్ ఇంజనీర్ ఆఫ్ మెకానిక్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ కన్సిడర్ చేయండి. లొకేషన్ ఆఫ్ నోడ్స్ అట్ డిస్కంటిన్యూస్ అంటే ఒక డిస్కంటిన్యూస్ ప్రపోర్షన్ ఉన్నప్పుడు ఎట్లా నోడ్స్ ని రిప్రజెంట్ చేస్తాము అనేది. If a body has no abrupt changes in geometrical material properties and external coordinates, example load, temperature, the body can be divided into equal subdivisions and hence the spacing of the nodes can be uniform. On the other hand, if there are any discontinuous in the problem, nodes have to be introduced at the discontinuous. అంటే ఒక కంటిన్యూస్ లేదా ఒక సిమెట్రిక్ ఆబ్జెక్ట్ ఉంది, ఒక సిమెట్రిక్ ఆబ్జెక్ట్ కానీ లేదా కంటిన్యూస్ ఆబ్జెక్ట్ ఉంది, కన్సిడర్ ఏ బీమ్, సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నాం. సో ఇందులో ఒక పాయింట్ లోడ్ అప్లై చేసినప్పుడు అట్ ఎన్ ఎక్స్ డిస్టెన్స్, లెట్ ద డిస్టెన్స్ బేబీ అన్నోన్. ఓకే, ఈ డిస్టెన్స్ నాకు తెలియదు, అప్పుడు ఏం చేస్తాము అంటే వీళ్ళు చెప్పిన
లొకేషన్ ఆఫ్ నోడ్స్ అంటే నథింగ్ బట్ ఈ మధ్యలో ఉండే అంటే ఇక్కడ మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఇటు అంటే దీనికి పాజిటివ్ డైరెక్షన్ లోను నెగిటివ్ డైరెక్షన్ రెండిట్లోనూ దేర్ విల్ బి సర్టెన్ డిఫ్లెక్షన్ ఇన్ ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా రైట్. మనం ఒక పాయింట్ లోడ్ అప్లై చేసినప్పుడు ఒక డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఇట్లా ఉన్నప్పుడు నేను ఒక లోడ్ ఇట్లా అప్లై చేశాను, లేకపోతే ఇక్కడ ఒక నోట్ అప్లై చేశాను, డిఫ్లెక్షన్ జరుగుతుంది. ఈ డిఫ్లెక్షన్ అనేది డిపెండింగ్ అపాన్ ద అప్లికేషన్ ఈ కర్వేచర్ మారచ్చు, కానీ it will affect the whole cross sectional area irrespective of the support. But when it is supported there will be zero change. అంటే ఇక్కడ సపోర్ట్ అయినప్పుడు ఇక్కడ జీరో ఉండొచ్చు, కానీ ఇక్కడ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఎంత అవుతుందంటే ఈ లోడ్ ఎప్పుడైతే దీని అంటే సపోర్టెడ్ లోడ్ కన్నా ఎక్కువ మనం లోడ్ అప్లై చేసినప్పుడు కొలాప్స్ అయ్యే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. సో అది ఒక డిఫరెంట్ పార్ట్ ఆఫ్ డిస్టెన్స్ పక్కన డిజైన్. సో ఇక్కడ నేను లోడ్ అప్లై చేసినప్పుడు సో ఈ పార్ట్స్ ఏం చేస్తాను ఈక్వల్ గా డివైడ్ చేసుకుంటే, లేకపోతే నోన్ పారామీటర్స్ డివైడ్ చేయాలి. ఎందుకని నోట్స్ గా డివైడ్ చేయాలి కంపల్సరీ. ఒక గివెన్ బీమ్ ని లేకపోతే ఒక గివెన్ క్రాస్ సెక్షనల్ ఏరియాని లేకపోతే ఒక గివెన్ ఆబ్జెక్ట్ ని ఏదైతే నువ్వు తీసుకుంటున్నావో దాన్ని ఈక్వల్ నోట్స్ గా ఇక్కడ చూడండి. లేదా సెకండ్ థింగ్ అబ్స్ట్రక్టివ్ చేంజ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ లోడ్. ఒక డిస్ట్రిబ్యూషన్ లోడ్ అప్లై చేసినప్పుడు ఒక యూడిఎల్ లో ఎలా మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. అలాగే డిస్కంటిన్యూస్ ఇన్ లోడింగ్, అబ్స్ట్రక్టివ్ చేంజ్ ఇన్ క్రాస్ సెక్షనల్ బీమ్. ఇక్కడ మనం చూస్తే ఒక క్రాస్ సెక్షనల్ బీమ్ దగ్గర అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది స్టెప్ బార్. సో దీంట్లో ఎలా జరుగుతుంది, ఒక డిస్కంటిన్యూస్ జియోమెట్రిక్ బీమ్ ఎలా మనం కన్సిడర్ చేయాలి. సిమిలర్లీ బయోమెటాలిక్ బీమ్ అంటే మీరు ఈ బయోమెటాలిక్ స్ట్రిప్ అనేది మీరు ఎక్కడ చూస్తారు అంటే మెట్రాలజీలో చూస్తారు 3-2లో. బయోమెటాలిక్ స్ట్రిప్ మీద మనం ఒక డిఫరెంట్ పారామీటర్స్ అప్లై చేసి అక్కడ మనం దానికి బయోమెటాలిక్ స్ట్రిప్ యొక్క టెంపరేచర్ ఎఫెక్ట్స్ ని దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం మెట్రాలజీ. సిమిలర్లీ ఆ బయోమెటాలిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ అనేది ఎలా ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్. ఓకే, సిమిలర్లీ డిస్కంటిన్యూస్ ఇది మనం చూస్తున్నాం. సో దిస్ ఇస్ ద నోన్స్ అప్లికేషన్ ఆఫ్ ద డిస్కంటిన్యూస్ మెటీరియల్. ఓకే, నెక్స్ట్ చూడండి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యూ కెన్ సీ హియర్. Number of elements to be chosen for idealization is related to the accuracy desired. అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో చెప్పానండి, ఏంటి కర్వేచర్ ఎప్పుడైతే ఎక్కువ రావాలో అంటే మీకు ఎక్స్ అండ్ వై డైరెక్షన్ లో మీరు ఒక ఇంటర్మీడియట్ లో కానీ 10th లో కానీ కరువు గీసుంటారు. ఒక పరాబోలిక్ అనో లేకపోతే హైపర్బోలా అనో ఎలిప్స్ అనో కరువు గీసుంటారు డ్రాయింగ్ లో. కర్వేచర్ అనేది యాక్యురేట్ గా రావాలంటే మీరు ఏం చేశారు అప్పుడు మోర్ పాయింట్స్ అంటే ఎక్కువ ఇంటర్వెల్ ఆఫ్ పాయింట్స్ తీసుకున్నాం. అంటే ఇంటర్వెల్ ఆఫ్ పాయింట్ ఇంక్రీజ్ రిజల్ట్ టు ద యాక్యురసీ కర్వేచర్ రైట్. అంటే ఇక్కడ కూడా వాడు చెప్పేది ఏంటంటే ఐడియలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ కెన్ బి చూజన్. సో యూ కెన్ చూస్ హియర్ ఈజ్ రిలేటెడ్ టు ద యాక్యురసీ డిజైర్డ్. అంటే మనం ఎంతైతే యాక్యురసీ డిజైర్ అంటే కోరుకుంటున్నామో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంట, నెంబర్ ఆఫ్ చూజన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఎంత ఎక్కువ ఎలిమెంట్స్ కింద నువ్వు దాన్ని కన్సిడర్ చేస్తే అంత ఎక్కువ యాక్యురసీ అనేది ఏర్పడుతుంది. ఇది దాంట్లో యొక్క ఫస్ట్ పాయింట్. అండ్ సైజ్ ఆఫ్ ది ఎలిమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఒక రెక్టాంగులర్ పార్ట్ తీసుకున్నాను అండి. లెట్ ఇట్ బి ఈ డిస్టెన్స్ వచ్చేసి ఒక 10 సెంటీమీటర్స్, ఈ డిస్టెన్స్ ఒక 5 సెంటీమీటర్స్ ఒక రెక్టాంగులర్. నేను దాన్ని 10 ఈక్వల్ పార్ట్స్ చేశాను. అంటే అంత ఈచ్ పార్ట్ అంతా 1 సెంటీమీటర్. ఇట్లా ఉంటుంది ఒక ప్లేట్ ని, దాన్ని నేను 10 పార్ట్స్ చేశాను. 10 సెంటీమీటర్స్ లెంత్, ఈచ్ పార్ట్ యొక్క లెంత్ 1 సెంటీమీటర్ అనుకున్నాను. అంటే ఏంటి ఇక్కడ సైజ్ ఆఫ్ ద ఎలిమెంట్ ని నేను 4 పార్ట్స్ చేసుకోవచ్చు. ఇలా ఉన్నదాన్ని 4 ముక్కలు చేసుకోవచ్చు, లేదా మళ్ళీ ఒక డయాగ్నల్ కలిపి 8 ముక్కలు చేసుకోవచ్చు, లేదా ఇంకోటి దాంట్లో ఇంకో ట్రయాంగిల్ వచ్చి 16. అంటే ఏంటంటే సైజ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటే ఏదైతే సైజ్ ఇప్పుడు నేను 4 ముక్కలు చేసినప్పుడు ఒక సైజ్ ఎంత అవుతుంది 1/4 అవుతుంది. దాన్ని 8 పార్ట్స్ చేస్తే 1/8 పార్ట్. అంటే ఏంటంటే ఎప్పుడైతే నువ్వు సైజ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ని పెంచుతావు అంటే తగ్గిస్తావు, 4 ముక్కలు చేసినప్పుడు సైజ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏమవుతుంది ఆల్మోస్ట్ 1/4 ఉంది. 8 ముక్కలు చేసినప్పుడు 1/8 ఉంది, అంటే తగ్గింది. అంటే
సైజ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ని ఎప్పుడైతే తగ్గిస్తావో నేరుగా చూపిస్తావో అప్పుడు యాక్యురసీ పెరుగుతుంది. ఇది రిలేటెడ్. అండ్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎల్వా అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే మనకి మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అప్లికేషన్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎప్పుడైతే మనం పెంచాలంటే ఏం చేయాలండి, మనం వన్ ఎండ్ ఫిక్స్ చేసుకొని ఇంకో ఎండ్ మూవ్ చేసుకోవాలి, అలాగే ఇంకో ఎండ్ ఫిక్స్ చేసుకొని ఇంకో ఎండ్ అంటే ఎప్పుడైతే ఇండిపెండెంట్ క్యారెక్టర్ గా దాన్ని కన్సిడర్ చేసుకొని నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ పెంచుకుంటామో మోర్ యాక్యురేట్ గా వస్తుంది. ఎందుకని మోర్ యాక్యురేట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎండ్ ఫిక్స్ చేసుకొని ఒక రాడ్ నెల ఫిక్స్ చేసుకున్నాను, నేను ఒకటే కన్సిడర్ చేసుకుని ఇంకోటి కన్సిడర్ చేసుకోవాలి, అప్పుడు ఏమవుతుంది, ఒకే ఎండ్ తో కన్సిడర్ చేసుకున్న డిఫ్లెక్షన్ మాత్రం నాకు తెలుస్తుంది. అదే నేను ఈ ఎండ్ వదిలేసి ఈ ఎండ్కి వచ్చాను, లేకపోతే ఈ రెండు వదిలేసి ఫ్రీగా వదిలేసాను అంటే ఏంటి, మాక్సిమం నెంబర్ ఆఫ్ దాని ఫెయిల్యూర్స్ కానీ లేకపోతే స్ట్రెంగ్త్ కానీ నాకు తెలిసిపోతుంది కదా. అంటే ఎక్కడైతే దాని యొక్క ఫెయిల్యూర్ పాయింటో లేకపోతే దాని యొక్క యాక్సెప్టెన్సీ పాయింటో లేకపోతే స్ట్రెంగ్త్ మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అదే మనం ఒక పారామీటర్ని తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఆబ్వియస్లీ వీ కాంట్ జడ్జ్ ద అదర్ పారామీటర్స్. దట్ ఈస్ కాల్డ్ ట్రయల్ అండ్ ఎర్రర్. అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద అంటే ఇప్పుడు ఫెమ్ అనేది మనకున్న ప్రస్తుత సొసైటీ లేకపోతే సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఫెమ్ మనం నేర్చుకుంటే ఆల్మోస్ట్ నిజంగా మనం గనక ఈ డిజైనింగ్ లోకి వెళ్ళి మీరు గనక దాని రియాలిటీ అప్లికేషన్లో వెళ్తే మీ శాలరీ గనక లేదా మీ స్టేజ్ అనేది కూడా చాలా అంటే చాలా హైగా ఉన్నట్టు. అంటే ఎందుకని ఈ స్టేజ్కి వెళ్ళలేరు అంటే ఇప్పుడిప్పుడే అంటే ఒక డెకేడ్ నుంచే ఫెమ్ అప్లికేషన్ అనేది చాలా పెరిగింది. ఎందుకు ఫెమ్ అప్లికేషన్ పెరిగింది? ఫస్ట్ పాయింట్ మనకి అప్లికేషన్ తెలియాలి. అప్లికేషన్ తెలియకుండా మనం ఇది నేర్చుకుంటే ఉపయోగం లేదుగా. అంటే మీకు రీకాల్ ఆఫ్ కార్స్ తెలుసు కదా, రీకాల్ ఆఫ్ ఆటోమొబైల్స్ అంటే ఏంటి? రీకాల్ ఆఫ్ ఆటోమొబైల్స్ అంటే నథింగ్ బట్ ఫెయిల్యూర్. అంటే ఫెయిల్యూర్ ఎందుకు జరుగుతుంది? ఒక స్టీరింగ్ అప్లికేషన్ దగ్గర బ్రేకింగ్ కానీ ట్రాక్షన్ కానీ ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ లో ఫెయిల్ అయినప్పుడు ఒక బ్యాచ్ ఆఫ్ కార్స్ అంటే ఆ ప్రొడక్షన్ టైంలో జరిగిన అవుట్పుట్ ని అంటే ఏదైతే కార్స్ ని వాళ్ళు అమ్మారో అవన్నీ కూడా వెనక్కి తీసుకొచ్చి దాని యొక్క ఎర్రర్ ని కరెక్ట్ చేస్తారు. ఈ మధ్యన అవన్నీ కూడా తగ్గినాయి. అంటే తగ్గినాయి అంటే అర్థం ఏంటి అంటే అది ప్రొడక్ట్ బయటకు వెళ్ళక ముందే దాని యొక్క ప్రాక్టికాలిటీని ముందే క్యాలిక్యులేట్ చేసుకొని దాని స్ట్రెస్ అనాలిసిస్ ని ముందే గమనించి దాన్ని ముందే పసిగట్టి దాని యొక్క డిజైనింగ్ లో మార్పులు చేశారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోయింగ్ ఫ్లైట్ ఉందండి. బోయింగ్ ఫ్లైట్స్ లో ఆఫ్టర్ ఫ్యూ ట్రిప్స్ అంటే ప్రతి ట్రిప్ కి కూడా దాన్ని అంటే ప్రతి పాయింట్ ని వాళ్ళు ఏంటంటే ఎగ్జామిన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోయింగ్ ఫ్లైట్ న్యూఢిల్లీ టు గన్నవరం వచ్చిన తర్వాత మళ్ళీ అది రిటర్న్ అయ్యే లోపు ఒక ఇన్స్పెక్షన్ కమిటీ ఉంటుంది, వాళ్ళు క్లియరెన్స్ ఇస్తేనే అది పైకి జరుగుతుంది. అంటే ఎలా జరుగుతుంది అది అంటే ఇన్స్పెక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి పాయింట్ క్షుణ్ణంగా పరీక్షించడం. ఈ డీప్లీ ఎగ్జామినేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫెమ్. ఈ డీప్లీ ఎగ్జామినేషన్ కి ఫెమ్ కి సంబంధం ఏంటంటే వాళ్ళు కూడా ఇందులో కొన్ని సాఫ్ట్వేర్స్ అప్లై చేసి అక్కడ పారామీటర్స్ లో ఉన్న థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫ్లోర్స్ ని క్యాలిక్యులేట్ చేసి దాని లైఫ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న క్లైమేటిక్ కండిషన్స్ కి ఇది తట్టుకోగలదా లేదా అనేది వాడు ముందే డిసైడ్ చేయాలి. వన్స్ వాడు డిసైడ్ చేసిన తర్వాత ఒక యాక్సిడెంట్ అనేది జరిగితే హీఈస్ మస్ట్ బి ద రెస్పాన్సిబుల్ ఫర్ హోల్ లాస్. యు గెట్ మై పాయింట్? అంటే ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరీక్షించడం, ఎప్పుడు యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత కాదు, జరగక ముందే. సో అవన్నీ ఎలా జరుగుతాయి అంటే ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ అప్లికేషన్స్ లో మనకు తెలుస్తుంది. Although an increase in the number of elements generally means more accurate results, for any given problem there will be a certain number of elements beyond which the accuracy cannot be improved by any significant. This can be shown graphically. అంటే ఏంటంటే
ఇప్పుడు ఒక రెక్టాంగులర్ ప్లేట్ నేను కన్సిడర్ చేసుకుని దాన్ని 8 పార్ట్స్ చేసి 16 పార్ట్స్ చేశాను. 16 తర్వాత 32 పార్ట్స్ చేశాను. అంటే ఏంటి, అది నేను పెంచుకుంటా వెళ్ళిపోతా. అంటే ఇది ఒక లీనియర్ అదేంటి ఇంక్లైన్డ్ గ్రాఫ్ కాదండి. అంటే ఎక్స్ డైరెక్షన్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పెంచితే వై డైరెక్షన్ లో యాక్యురసీ పెరుగుతుంది అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ చెప్పింది ఏంటంటే ఎగ్జాక్ట్ సొల్యూషన్. అంటే ఒక సర్టైన్ పాయింట్కి వచ్చిన తర్వాత దాన్ని ఎన్ నాట్ అంటారండి. ఆ ఎన్ నాట్ అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇది దాటిన తర్వాత నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ గా డివైడ్ చేసినా దానికి వచ్చే యాక్యురసీ ఒకటే. ఆ తర్వాత 32ని 64 చేసుకో, 64ని 132 చేసుకో, 132 264 చేసుకో, ఎన్నన్నా చేసుకో, అక్కడికి వచ్చిన తర్వాత యాక్యురసీ ఒకటే అనేది వీడు చెప్పాలి. ఓకే. Moreover, since the use of large number of elements involves a large number of degrees of freedom, we may not be able to store resulting matrix in the web. అంటే ఏంటంటే ఎక్కువ పార్ట్స్ కింద డివైడ్ కనుక చేస్తే ఎక్కువ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వస్తుంది, నెంబర్ ఆఫ్ ఫ్రీడమ్, అండ్ ఆ ఏరియాని కూడా మనం స్టోర్ చేయడం అనేది చాలా కష్టం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ బిలాంగ్స్ టు సమ్ మోర్ ఏరియా సంబంధించినప్పుడు దాంట్లో ఏం జరుగుతుంది, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ద రిజల్టెంట్ మ్యాట్రిక్స్ విల్ ఆల్సో విల్ హ్యావ్ మోర్ ఎలిమెంట్స్. ఓకే. నెక్స్ట్, simplification of effort by physical configuration of the body. Physical configuration బట్టి simplificant అంటే symmetric geometry and వీటిని ఎలా కన్సిడర్ చేస్తాం. The configuration of body as well as external conditions are symmetric. We may consider only half of the body. అంటే ఒక ఈక్వల్ పార్ట్, మీకు ఒక రెక్టాంగులర్ ప్లేట్ ఇచ్చాను, అప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలంటే మొత్తం అంతటిని కన్సిడర్ చేయక్కర్లేదండి. అంటే నేను మీకు ఒక రెక్టాంగులర్ షీట్ జిఐ షీట్ ఇచ్చాను, అదొక 10 మీటర్స్ ఉంది, విత్ ఒక 2 మీటర్స్ ఉంది. దీన్ని నేను క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, మీరు అందులో ఒక పార్ట్ని అంటే ఒక సగం కానీ ఎంతో కొంత తీసుకొని మనం ఇది ప్రొసీజర్ చేయాలి, కానీ మొత్తం కన్సిడర్ చేయక్కర్లేదు. ఎప్పుడు సిమెట్రిక్ గా ఉన్నప్పుడు. అంటే ఒక హాలో షాఫ్ట్ ఉంది, ఒక 10 mm లేకపోతే ఒక 100 mm 100 mm చేయక్కర్లా, 10 mm, ఎందుకంటే మొత్తం ఒకటేగా సిమెట్రిక్. అది ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే if the configuration as well as the external coordinates are symmetric. ఓకే, అది సిమెట్రిక్ అయినప్పుడు మనం ఏం చేయాలి, we have to consider only half of the body for finite element discretization. ఎందుకని, మొత్తం కన్సిడర్ చేస్తే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అవుతుంది, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పెరిగిన కాడి నుంచి నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ పెరుగుతాయి అన్నమాట. The symmetric condition, however, has to be incorporated in the solution procedure. This is illustrated in the, you can see here, where only half of the plate with the hole considered in both geometric and loading and is considered for analysis. అంటే ఇక్కడ మీరు చూస్తే హాఫ్ ఆఫ్ ద బాడీ పార్ట్ మాత్రం కన్సిడర్ చేసుకున్నాం మన లోడింగ్కే కానీ వీటిలన్నిటికీ కూడా. And since there cannot be a horizontal displacement along the line of symmetry, the condition that u is equal to 0 has to be incorporated while finding the solution. సో ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే there cannot be a horizontal displacement along the line of symmetry. అంటే ఈ ఏదైతే మనం హాఫ్ పార్ట్ తీసుకుంటాం అందులో హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది అని మనం కన్సిడర్ చేయకూడదు. ద కండిషన్ u is equal to 0 has to be incorporated. అంటే u is equal to 0 అనేది ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఓకే, సో ఇందులో మనం కన్సిడర్ చేయాల్సిన పార్ట్ ఇది. ఓకే, సో ఇందులో ఇవాళ క్లాస్లో మనం నేర్చుకున్నది ఏంటంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్, తర్వాత నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఓకే, నెంబర్ ఆఫ్ నోడ్స్, తర్వాత సిమెట్రిక్ పార్ట్లు వచ్చినాయి మనం కన్సిడర్ చేసుకున్నాం. ఇందులో మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫెమ్ అప్లికేషన్ ఇన్ డిస్క్రెటైజేషన్. డిస్క్రెటైజేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే డిస్క్రెటైజేషన్ అంటే డిస్క్రెటైజేషన్ ఈజ్ నథింగ్ బట్ డివైడింగ్ ఇట్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. అంటే డివైడింగ్ ఇట్ ఈక్వల్ పార్ట్స్ అంటే లేదా నోడ్స్ ని క్రియేట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే డిపెండింగ్ అపాన్ ద క్రియేటైజేషన్ ఆఫ్ నోడ్స్ ఓన్లీ ద యాక్యురసీ డిపెండ్స్. ఇందాక మీకు ఈ పాత గ్రాఫ్ లో చూపించాను. అంటే అలాగని చెప్పి 100, 1000, 2000 అని పెంచుకుంటా పోయినా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పెంచినా మనకి సర్టెన్ పాయింట్ తర్వాత వచ్చే యాక్యురసీ ఒకటే. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనం ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్ గా దానికి ఫార్ములా అప్లై చేసుకొని మనం దాని లిమిట్స్ అప్లై చేసుకున్నాం. ఆ లిమిట్స్ లో మన ఇంటర్మీడియట్ పాయింట్స్
అది మనం కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఇస్ ద థింగ్. ఓకే, సో ఈ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ సెకండ్ యూనిట్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఏం కన్సిడర్ చేస్తాం అంటే ప్రాబ్లమేటిక్ అంటే ఈ ఈ డిస్క్రెటైజేషన్ ఎలా కన్సిడర్ చేయాలి, ఎలా డివైడ్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం కన్సిడర్ చేయాలి, ఎన్ని నోట్స్ ని మనం కన్సిడర్ చేయాలి, అలా అప్లై చేసినప్పుడు ఎక్కడ దాన్ని ఆపాలి అనే ఈ పాయింట్స్ ని మనం అప్లికేషన్ ఆన్ ద ప్రాబ్లమేటిక్ సొల్యూషన్ వీ కెన్ సీ. ఓకే, సో ఇందులో మీకు చెప్పాల్సింది ఏంటంటే మన ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ అయిపోయింది, అంటే మనం కన్సిడర్ చేసుకున్న సెకండ్ డిస్క్రిటైజేషన్. సో ఫస్ట్ యూనిట్ లో ఉన్న ప్రాబ్లమేటిక్ ని మీరు సాల్వ్ చేయాలి. మీకు ఇచ్చిన నోట్స్ ఇంపార్టెంట్ అండి. మీకు ఏదైతే నోట్స్ ఇచ్చానో ఆ నోట్స్ ని మీరు ఫాలో అవ్వండి. అందులో ఉన్న పాయింట్స్ ని మీరు బై హార్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. ఎవరైతే అసైన్మెంట్ కంప్లీట్ చేసిస్తారో వాళ్ళకే మార్క్స్ అనేవి ఉంటుందండి. ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి ప్రాక్టికల్ గా క్లాస్ రూమ్ లెర్నింగ్ అనేది ఉంటుందో ఉండదో అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో టేక్ దిస్ టైప్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ దిస్ సిలబస్ ఆర్ దిస్ సార్ట్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ ఫైనల్ ఫర్ యూ అప్ టు అ లాంగ్ టైం. ఓకే, ఒక లాంగ్ టైం వరకు ఇలాంటి ఒక క్లాసులు ఉంటాయని ఫిక్స్ అయిపోయి మీరు ఈ లెర్నింగ్ ప్రొసీజర్ని నేర్చుకోండి. ఎందుకంటే మీకు హార్డ్లీ ఒక 2 to 3 క్లాసెస్ ఉంటుంది డిఫరెంట్ సార్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో వీటిల్ని మీరు మెమరైజ్ చేసుకోవటం కానీ వీటిల్ని మీరు ప్రాక్టీస్ చేయడం కానీ పెద్ద కష్టం అని నేను అనుకోను. ఎందుకంటే 6 రోజులు కష్టపడి ఒక రోజు సెలవు తీసుకోవడం వేరు, 30 రోజులు సెలవు తీసుకోవడం వేరు. సో ఆల్రెడీ ఐ హోప్ యు ఆర్ బోర్డ్ విత్ దిస్ హాలిడేస్ ఆర్ వాట్ ఎవర్ ద ఆబ్సెన్స్ ఆఫ్ యువర్ కాలేజ్ లైఫ్ అనేది మీకు కూడా బోర్ కొట్టే ఉంది. 6 రోజుల తర్వాత ఒక ఆదివారం రావడం వేరు, రోజు ఆదివారం రావడం వేరు. నాకు తెలిసినంత వరకు మీకు రోజు ఆదివారంలా ఉంది కాబట్టి మీకు ఒక బోర్లోనే ఉన్నారు. సో అందుకనే ఈ క్లాసెస్ ని కొంచెం సీరియస్ గా తీసుకోండి. ఓకే, సో దట్ లెట్ క్రియేట్ యువర్ ఎన్విరాన్మెంట్ యాజ్ ఎ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాల్సింది, మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే మీరు కన్సల్ట్ చేయండి. మీరు కన్సల్ట్ చేయట్లేదంటే దాని అర్థం ఏంటంటే ఒకటి 100% అర్థమైందని, లేదా ఏం అర్థం కాలేదు. సో 100% అర్థమైందని మాత్రం నేను అనుకోను. ఓకే, ఏమీ అర్థం కాలేదు అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు ముందు మీరు వినాలి, విని బుక్ మీద పెట్టాలి, అప్పుడు చెప్పాలి. సో ఈ ప్రాసెస్ని మీరు చేసి, ఎందుకంటే మీకు ఇవన్నీ చెప్పినంత మాత్రాన నాకు వచ్చేది ఏం లేదండి. నా అయితే నేను సబ్జెక్ట్లో ప్రొఫెషనల్ అవుతామో తెలియదు, కానీ మీరు పాస్ అవటానికి మాత్రం మేము ప్రయత్నిస్తున్న ఒక అటెంప్ట్. సో టేక్ దిస్ as serious and consider this as serious and practice well at home and uh, practice these numerical problems in different authors and also the theory part. Okay, and I hope you all have understand this class. If you're having any doubts in this class, please make comment or else contact me. ఓకే, మీకు ఆల్రెడీ మీకు ఫైనల్ ఇయర్గా మెంటర్గా నేను ఉన్నాను ఫైనల్ ఇయర్కి. సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో నేను రెక్టిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ ద క్లాస్. థ్యాంక్ యూ.